దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 29వ అధ్యాయము ఆ చివరి భాగంలో మనం చూస్తున్నాం. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ పని బహు గొప్పది. ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు నా యొక్క సేవ ఆరంభపు దినాల్లో నేను నాకు ఇంటిలో కొంచెం తిరస్కరణకు గురయ్యాను. నువ్వేంటి, నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది, నువ్వు సేవకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, నువ్వు మాకు ప్రార్థన చేయడం ఏంటి, పో ఏమీ లేకపోతే బైబిల్ పట్టుకొని తిరుగుతారని చెప్పి ఒక కుటుంబం నన్ను కొంచెం మాట్లాడడం జరిగింది. చాలా నేను బాధపడ్డాను. ఆ సమయంలో దేవా, నిజంగా నన్ను పిలుచుకున్నావా, నన్ను ఏర్పాటు చేసుకున్నావా, ఏంటి నాకు ఈ పరిస్థితి అన్నప్పుడు ఈ 28వ అధ్యాయంలోని 10వ వచనాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసుకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. గొప్ప పని కొరకే దేవుడు నిన్ను కోరుకున్న సంగతి మనసుకు తెచ్చుకొని నీకు అప్పగించిన పనిని జరిగింపము అనే మాట అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను పరిచర్య చేయడానికి కానీ ఏదైనా దాన్ని ఎదుర్కోవడానికి కానీ నేను బలపరచబడుతూ ఉన్నాను. దేవుని వాక్యమును బట్టి అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఇక్కడే 20వ వచనంలో కూడా ఈ మాట ఉన్నది. ప్రియమైన దేవుని వారలారా, మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకునము, భయపడకుండము, వెరవకుండము, నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండెను. మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువకయుండును అనే మాటను చూస్తూ ఉన్నాం. పని ముగించినంత వరకు కూడా ఆయన విడువని దేవుడు, ఆయన విడిచిపెట్టని దేవుడు అనే మాటని ఈ మాటల ద్వారా, ఈ అధ్యాయం ద్వారా నేను ఆ రోజు బలపరచబడి ఈ సేవలో నేను ఈ విధంగా కొనసాగుతూ ఉన్నాను. నా ప్రతి అడుగులో దేవుని యొక్క వాక్యపు నడిపింపు ఉన్నదని చెప్పి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, పనిని ఇచ్చేది ఆయనే, పనిని కొనసాగించుటకు బలపరిచేది ఆయనే, పనిని ముగించినంత వరకు కూడా మనల్ని నడిపించేది కూడా ఆయనే అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. అందుకనే కట్టబోవు ఆలయము అది బహు గొప్పది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ వర్క్. అది గొప్ప పని అనే విషయాన్ని శ్రేష్టమైన సమయంలో మాట మనకు గుర్తు చేస్తున్నది. ఆ పని కొరకే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాననే దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తున్నది. మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గుప్పులు విప్పుడు ద్వారా కానీ చేతులు జోడించడం ద్వారా కానీ ఈ గొప్ప పనిలో పాలి భాగస్తులు అనే విషయాన్ని నేను గుర్తు చేయడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఇది గొప్ప పని, బహు గొప్ప పని ఇది. ఆనాడు సొలొమోను తండ్రి ద్వారా సిద్ధపరచబడిన లోహాల ద్వారా, ఖనిజాల ద్వారా, మెటీరియల్ ద్వారా ఆ యొక్క ఆలయాన్ని కట్టడానికి పూనుకోబడుతూ ఉన్నాడు. అది యెహోవాకు గొప్ప పని. ఆ దినము నిర్మించబడిన దినము అది మామూలుగా ఫిజికల్ స్ట్రక్చర్, భౌతికమైన నిర్మాణము. దేవుడు లేత ప్రాయంలో, చిన్న ప్రాయంలో ఉన్న సొలొమోనుకు తోడుగా ఉండి వారి ద్వారా కట్టించిన మందిరము ఫిజికల్ స్ట్రక్చర్. ఆ మందిరము తర్వాత కాలంలో శిథిలమయ్యింది. ఆ మందిరము తర్వాత కాలంలో కాల్చివేయబడింది. ప్రియమైన దేవుని వారలారా, అది గొప్ప పని, కానీ అది శాశ్వతమైనది కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ దినాలలో దేవుడు మనకిచ్చిన పని ఆలయాలు కట్టడము, మనుషులోని ఆలయాలు నిర్మించడము, స్పిరిచువల్ స్ట్రక్చర్స్. వీఆర్ ఆల్ ద స్పిరిచువల్ స్ట్రక్చర్స్. ఆత్మీయంగా కట్టబడిన వారము మనం. ఆనాడు భౌతిక నిర్మాణము దేవునికే అని చెప్పబడి అది ఎంత గొప్ప పనో, ఈనాడు అనేకమైన మనుషుల ఆలయాలను కట్టే పని, ఈ పని కూడా గొప్పది, బహు గొప్పది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, ఆ రోజు సొలొమోను ద్వారా అది కట్టడానికి దేవుని ప్రణాళిక అయి ఉన్నది. ఈనాడు దేవుని యొక్క ఆలయము అనగా మనము దేవుని ఆలయమై ఉన్నాము. మన హృదయము అదంతా కూడా దేవునికి నివాస స్థలమై ఉన్నది. స్పిరిచువల్గా కట్టుబడి ఉన్నాం మనము. ఆనాడు సొలొమోను, ఈనాడు మనము ప్రభు ద్వారా నిర్మిస్తున్న రాజ్యము దేవుని రాజ్యం, దేవుని ఆలయం. అది ఆలయము, ఇది సంఘము. అది ఫిజికల్ స్ట్రక్చర్, ఇది స్పిరిచువల్ స్ట్రక్చర్. అది మెటీరియల్తో కట్టబడింది. అనేక జీవితాలని స్పిరిచువల్గా, మెంటల్గా వారిని దర్శించి బాగు చేసి వారిని దేవుని సన్నిధి అనే ఆలయంలో మనం వారిని కూర్చొని పెడుతున్నాం. ఇది స్పిరిచువల్ వర్క్. అది కూలిపోయింది, ఇది శాశ్వతమైన కట్టడం. ఇది ఒక రోజు ప్రభు కొరకే లేపబడుతున్న సంఘము, ప్రభు ద్వారా ఎత్తబడుతున్న సంఘం అనే విషయాన్ని, ఇది నాశనం అయ్యేది కాదని మనము తెలుసుకోవచ్చు. ప్రియమైన దేవుని వారలారా, అది ఆనాటి రాజుల కాలంలో కోల్చబడింది. ఈనాటి రాజులు ఎంత ప్రయత్నాలు చేసినా ఈ ఆలయాలు కోల్చబడవు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది గొప్ప పని అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, అందుకని శ్రేష్టమైన సమయంలో చర్చ్ ఈజ్ కాల్డ్ గాడ్స్ ఫీల్డ్.
సంఘము దేవుని యొక్క పొలమై ఉన్నది, దేవుని యొక్క సన్నిధి అయి ఉన్నది, ఆ క్షేత్రమై ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళరా. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనముల చివరి భాగంలో ఉన్న మాటను నేను గుర్తు చేస్తున్నాను. యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడెను. అక్కడ ఉన్న వారందరూ కూడా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, వృక్షాలుగా ఆశీర్వదించబడతారు అనే మాటను తెలియజేస్తూ ఆ చివరిలో ఉన్న మాటలు, వీరందరూ ఈ నీతిమంతులందరూ కూడా యెహోవా సన్నిధిలో నాటబడిన చెట్లని వారికి పేర్లు పెట్టేదను అనే మాట చూస్తున్నాం. కట్టబడబోయే ఈ మనుషులుగా మనమందరం కూడా నిర్మించాలనుకున్నా, లేకపోతే దేవుని సంఘము, దేవుని రాజ్యమును కట్టే పనిలో ఉన్న పనివారముగా, బహు గొప్ప పనిలో ఉన్న మనమందరము కూడా దేవుని సన్నిధిలో నాటబడిన మొక్కలం అనే విషయాన్ని ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంతకుముందు 100 సంవత్సరాల క్రితం దేశాలు ఖండాలు దాటి మిషనరీస్ వచ్చారు, మనందరి కొరకు సువార్తను ప్రకటించారు. వారందరూ సువార్తను ప్రకటించిన తర్వాత మన పూర్వీకులు, మన తండ్రులు, మన తాతలు వారందరూ కూడా వాక్యమును విని వారు దేవుని సన్నిధిలో నాటబడిన మొక్కలుగా ఉన్నారు. ఆ ఫలాలను మనం అనుభవిస్తూ ఇప్పుడు ఈ ఫలాలను పంచేవారంగా దేవుడు మనల్ని ఉంచుతూ ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ పని బహు గొప్పది. అందుకనే మిషనరీ వర్క్ ఈజ్ ఎ గ్రేట్ వర్క్. నాటి మిషనరీస్ యొక్క త్యాగాలను గమనించుకుంటూ ఆ యొక్క ఫలాలను అనుభవిస్తున్నాం. కాబట్టి ఈనాటి స్వదేశీ మిషనరీ ఉద్యమానికి చేతులు గుప్పిలు మనం విప్పగలుగుతున్నాం, చేతులు జోడించి ప్రార్థన చేయగలుగుతున్నాం అనే విషయాన్ని నేను ఈ సమయంలో గుర్తు చేస్తున్నాను. ఈ పని బహు గొప్పది. మీరందరూ బహు గొప్ప పనికి ఇక్కడికి పిలువబడి ఉన్నారు. దేవుని రాజ్యాన్ని, దేవుని సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని, ఇంకా సువార్త అందని ప్రాంతాల్లో ఈ మొక్కలను లేకపోతే ఈ వృక్షాలను నాటిన చెట్లు. అందుకనే చర్చ్ ఈజ్ కాల్డ్ ద గార్డెన్ ఆఫ్ గాడ్. సంఘము దేవుని యొక్క ఉద్యానమయం వనమై ఉన్నది. అనేక మొక్కలు నాటిన దేవుడు మనమందరం కూడా ఒక చక్కని వనం, పూల వనం, ఒక ఉద్యానవనంగా ఉన్నామనే విషయాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారు. అందుకనే చర్చ్ ఈజ్ కాల్డ్ ద గార్డెన్ ఆఫ్ గాడ్. సంఘము దేవుని ఉద్యానవనమై ఉన్నది. ఈ పని బహు గొప్పది. ఈ ఉద్యానవనముగా ఏర్పరచబడడానికి నాటి మిషనరీలు మన ప్రాంతాల్లో ఎంత సేద్యం చేశారో, నేటి మిషనరీలు, మనతో బలపరచబడుతున్న మిషనరీలు ఇంకా అందని లేకపోతే ఆ దున్నని బీడి భూములు దున్ని తోట కట్టడానికి, మొక్కలు నాటడానికి ఎంతో ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాసలో మీరు గొప్ప పాలిభాగం ఉన్నారు. ఆ పని, ఈ పని బహు గొప్పదని విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను ప్రియమైన దేవుని వారలారా. బైబిల్ గ్రంథంలో కూడా ఏదేను వనం ప్రారంభంలో ఒక వనంతో ప్రారంభించబడింది, ముగింపులు కూడా ఒక వనం, చెట్లున్న ఒక వనముగా నూతన యెరూషలేమును ఒక వనం చేత ముగించబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, మరియు స్ఫటికము వలె మెరయునట్టు జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై దీన్ని వినియోగించిన మాట మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా నదికి ఈవల కూడా మనం చూసినప్పుడు జీవవృక్షం ఉండెను. నూతన యెరూషలేమును ఒక తోటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రారంభంలో ఏదైనా తోట దేవుడు తన స్వరూపము చొప్పున నిర్మించుకున్న మనుషుని తనతో సంభాషించడానికి, తనతో సహవాసం చేయగలడానికి ఆ తోటలో ఆ నరుని ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక తోటతో ప్రారంభించబడింది బైబిల్, ఇంకొక తోటతో, శాశ్వతమైన తోటతో గ్రంథాల్లో ఉన్న ముగింపును మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వల్ల. ఈ తోటల మధ్యన ఈ మాటను చూస్తున్నప్పుడు ఇదంతా కూడా మొదటి తోటలో దేవుని సహవాసాన్ని కోల్పోయాము, మొదటి తోటలో శాపానికి గురి అయ్యాము, మొదటి తోటలో ఆ దేవుని యొక్క కృపకు నోచుకోలేము. ఇప్పుడు ఆ రెండో తోటకు సిద్ధపరచబడడానికి, ఆ రెండో తోటలో మనము పాలిపంపులు పొందడానికి ఈ ప్రయాణం కొనసాగుతూ ఉన్నది. ఈ లోకంలో ఇప్పుడు మనం తోటలుగా మలచబడుతూ ఉన్నాం. హల్లెలూయా. ఆ తోట నుంచి ఈ తోటకి మన జీవిత విశ్వాస ప్రయాణమైనప్పుడు ఈ ప్రయాణ మధ్యంలో ఒక సంఘముగా, బాధ్యత కలిగిన వార్లముగా ఈ తోటలోకి, ఈ పరమ యెరూషలేమును లేకపోతే శాశ్వతమగు తోటలోకి, నిత్య ఆనందము కలిగిన తోటలోకి, నిత్య జీవము కలిగిన తోటలోకి మనము సిద్ధపడుతూ అనేక మందిని ఆ తోటలో మొక్కలుగా సిద్ధపరిచే క్రమములో ఈ పనిలో మనం కొనసాగుతున్నాం. అందువలన ఈ పని బహు గొప్పది.
ఆ పనికి ఈ విధంగా మనం నడిపించబడుతున్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని వారు. అందుకనే చర్చ్ ఈజ్ కాల్డ్ ద గార్డెన్ ఆఫ్ గాడ్ అనే మాటను చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళరా. అందుకని ఈ విషయాల్లో ప్రాక్టికల్ లెసన్స్ ఫ్రమ్ ద పిక్చర్, ఈ దేవుని వనము అనేబడి ఈ దృశ్యములో కొన్ని ప్రాథమిక పాఠాలను మనం గమనించినట్లయితే నిజంగా దేవుని వనము, దేవుని తోట, సంఘము ఏ విధంగా నిర్మించబడుతుంది, నిర్మించబడడానికి ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ద ప్రాక్టికల్ లెసన్స్ అనే మాటను ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ద ప్రిపరేషన్ ఆఫ్ ద సాయిల్, దేవుని తోట అనబడే సంఘము ఏర్పరచబడాలంటే ముందు నేల, ఒక అందమైన నందనవనం నిర్మించబడాలంటే ఒక సారవంతమైన భూమి సిద్ధపరచబడాలి. ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో విశ్వాని పక్షంగా అనేకమైన దున్నబడిన నేలలు ఉన్నాయి. మీ సహకారంతో వాటిని దున్ని వాటిని సేద్యం చేయడానికి సిద్ధపరిచిన నేలగా సిద్ధపరచబడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని సంగమ, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివినప్పుడు, ముళ్ళ పొదములలో విత్తనములు చల్లక మీ బీడు భూములు దున్నుడి. దేవుని యొక్క తోటను నిర్మించే గొప్ప పనిలో కొనసాగుతున్న మనము ఎప్పుడు కూడా విత్తిని చోటే విత్తక, ముళ్ళ పొదలలో విత్తక, బీడు భూములు ఇంకా ఉన్నాయి, బీడు భూములు ఇంకా సారవంతమైన నేలలుగా మార్చబడాలి. ఆ సారవంతమైన నేలలో దేవుని గొప్ప పని జరిగించబడాలి అంటే ఈ నేలలు దున్నబడాలి, ఈ నేలలు చదును చేయబడాలి. ఈ ముళ్ళ పొదలతో, రాళ్లతో కఠినమైన ప్రదేశాల్లో సిద్ధపరచబడుతున్న నేలలను సిద్ధపరచడానికి వెళుతున్న మిషనరీస్ని మీరు బలపరుస్తూ ఉన్నారు, మీరు వారి కొరకే ప్రార్థన చేస్తున్నారు. అందుకే ఈ పని బహు గొప్పది, ద ప్రిపరేషన్ ఆఫ్ ద సాయిల్. అందుకని మీ పక్షంగా మేము ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలు జరిగిస్తున్నామంటే ఇంకా సిద్ధపరచబడుతున్న నేలలు ఉన్నాయి, ఇంకా దున్నని బీడు భూములు ఉన్నాయి. ఆ దున్నని బీడు భూములు మనకి ఏ సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాయంటే వాటిని దేవుని తోటలుగా కట్టే పనిలో మనం కొనసాగాలి, మన పాలిభాగం ఉండాలి. మీరు చేయబోతున్న పని బహు గొప్పది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను ప్రియమైన వాళ్ళ. ఈ పని బహు గొప్పది. రెండో విషయం చూసినప్పుడు చాయిస్ ఆఫ్ ద సీడ్, విత్తనము ఎంపిక. నేల సిద్ధంగా ఉన్నది, విత్తనము ఈ గొప్ప పనిలో, ఈ సేద్యములో, ఈ ఆధ్యాత్మిక వ్యవసాయంలో ఆయన వ్యవసాయకుడై ఉన్నాడు. మనం అంటుకట్టబడిన వారము, మనము కూడా సేద్యాన్ని విశాలపరిచే గొప్ప పనిలో కొనసాగుతూ ఉన్నాం. ద చాయిస్ ఆఫ్ సీడ్, విత్తనము ఎంపిక. నేను అంటాను ప్రియమైన దేవుని సంగమా, ఇది ఒక నారుమడి ఇక్కడికి వచ్చింది. ఈ నారుమడి ద్వారా అనేక పంట పొలాలకు విత్తనము ఎగుబంతి చేయబడునుగాక. ఈ నారుమడి ద్వారా, ఈ పిడికిడి విత్తనాల ద్వారా దేవుని సంఘము అనగా, లేకపోతే మిషనరీస్ కొరకు ప్రార్థించే దేవుని కుటుంబాలు అనగా, ఇవన్నీ కూడా ఎక్కువ పొలాన్ని సేద్యం చేయడానికి సిద్ధపరచబడుతున్న నారుమడులు ఇవి. ఈ నారుమడిలో బాగా పంట పండినాక ఈ పంట ద్వారా విస్తారమైన పంట పొలను పండించే భాగ్యాన్ని దేవుడు ఇస్తున్నారు. అందుకనే మేము మిమ్మల్ని నారుమడిగా ఇక్కడికి సమకూర్చాం. మీ ద్వారా సీడ్ మాకు వస్తుంది. ఆ సీడ్ ద్వారా దేవుని యొక్క సేవకులకు ఫీడ్ చేయగలుగుతూ ఉన్నాం, దేవుని సేవకుల్ని ఫీడ్ చేయగలుగుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ ఉన్న వారంతా కూడా మీరు ఎంపిక చేయబడిన గుప్పిడి విత్తనాలు. మీరు దేవుని కొరకే మీరు ఎంపిక చేయబడిన దేవుని చేతిలో ఉన్న గుప్పిడి విత్తనాలు. ఈ విత్తనాల ద్వారా, ఈ విత్తనాల సహకారంతో పంట పొలమంతటిని పండించే పనిలో, గొప్ప పనిలో కొనసాగుతూ ఉన్నాం. ఇదంతా కూడా సమిష్టి పని, ఇదంతా కూడా ఇది మా పని, మేము చేస్తున్నామని కాదు, కానీ మనము మీ ద్వారా అందరము వివిధ విధానంలో, వివిధ విభాగాలు ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకుని ఈ పనిలో, ఈ బహు గొప్ప పనిలో కొనసాగుతూ ఉన్నాం. నేల సిద్ధంగా ఉన్నది విత్తనాల కోసమే, సహాయం కోసమే. ఏమి విత్తాలో ఆ విధానం కోసమే, ఏ పంటను, ఏ విత్తనాలను ఎక్కడెక్కడికి పంచాలో, ఎక్కడికక్కడికి మీ ద్వారా, నారుమడి ద్వారా మేము సప్లై చేయాలో ఆ పనికి నిమిత్తమే ఇక్కడ మనం సమకూర్చబడ్డాం. అందుకే బికాజ్ దిస్ వర్క్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ వర్క్. అందుకే ఇది బహు గొప్ప పని అయి ఉన్నది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను ప్రియమైన దేవుని వల్ల. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట చదవాలని ఆశపడుతున్నాను. మొదటి అధ్యాయము చదివినట్లయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి ఒకరినొకరు హృదయపూర్వకంగా మిక్కుటముగా ప్రేమించుడి. ఆ ప్రేమ వలన,
ఆ అక్షయమైన బీజమును బట్టి మనం ఇతరులకు ప్రేమను అందించే వాళ్ళంగా, ఈ విత్తనాలు పంపిణీ చేసే వాళ్ళంగా, మన ఫలాలను అందించే వాళ్ళంగా, మీరు ఒకరినొకరిని మిక్కుటముగా ప్రేమించుకొనుడి. ఆ ప్రేమ ఉన్నది కాబట్టి ప్రభు అయిన కుమారుడైన యేసు ప్రభు వారి ద్వారా మనం రక్షణ పొందుకుని ఉన్నాం. అదే ప్రేమను మనం కలిగి ఉంటూ ఈ విధంగా అక్షయ బీజము కలిగిన వారముగా, నశించిపోయే విత్తనాలు కాకుండా శాశ్వత మొక్కలుగా మొలిచే విధానంలో సిద్ధపరచబడిన విత్తనాలముగా, అనేక జీవితాలను నిర్మించే వారంగా, వారికి ఫలాన్ని అందించే వారంగా, శాశ్వతమైన విత్తనాలుగా మనల్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆ విత్తనాలను మనము ఈ నారుమడి నుంచి నారును, పైరును సప్లై చేయాలి. ఆ సప్లై చేసే వారిని మేము మీ దగ్గరికి వచ్చి అటు పంపిస్తూ ఉన్నాం. విత్తనాలు ఎంపిక అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ప్రియమైన దేవుని వల్ల ఆయన వృద్ధి కలగజేసే దేవుడు. ఆయన విత్తనాలు వాన తగిన కాలమందు వర్షాన్ని కురిపించి వాక్యమును పాలన ద్వారా ఆయన అభివృద్ధి చెందించి ఎదిగించి ఆ పాలన అపేక్షించినట్లు చేసి ఇప్పుడు మనం బలమైన వారిని అయిన తర్వాత ఆ బలమైన మొక్కల నుంచి విత్తనాలను సరఫరా చేసే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. నేలను సిద్ధపరిచే పనిలో మేము, నేలను చదును చేసే పనిలో మేము ఉన్నాం. నారుమడిని దేవుడు వృద్ధి చెందించి ఆ నారుమడి ద్వారా పైరు అందించే క్రమంలో, ఆ పైరును నాటే క్రమంలో, ఆ పైరును తీసుకువెళ్ళే క్రమంలో, ఆ పైరును ప్రకటించే క్రమంలో మిషనరీస్ వాడబడుతూ ఉన్నారు. అందరి ద్వారా జరుగుతున్న ఈ పని బహు గొప్పది. నాడు సొలొమోను లేత ప్రాయము కలిగిన వాడైనప్పటికీ కూడా ఏ విధంగా అయితే ఆ మందిరము కొరకు సిద్ధపరచబడ్డాడో, ఈనాడు అనేక మంది ఏమీ తెలియని వారమైనప్పటికీ కూడా బలమైన మీ సహాయం ద్వారా, బలమైన మీ ప్రార్థన ద్వారా, బలమైన దేవుని ఆత్మ నడిపింపు ద్వారా ఈ లేత ప్రాయం కలిగిన వారమైనప్పటికీ, చిన్నవారమైనప్పటికీ, ఏమీ తెలియని వారమైనప్పటికీ మీ ప్రోత్సాహంతో ఈ యొక్క పనిలో మేము ముందుకు వెళ్తున్నాము, విత్తనాలను పంపిస్తూ ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి మనం ప్రార్థనలో కొనసాగుదాం. నిజమే, గొప్ప పనిలో ఏ విధంగా మనం ముందుకు సాగాలి అనేది దేవుని ఉద్దేశ్యంగా మనకు బయలుపరచబడింది. ఆ గొప్ప పని దేవుని సంఘాన్ని, దేవుని యొక్క తోటను నిర్మించడం, అనేక ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టడం. ఈ విషయంలో దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఆ గొప్ప పనిలో ముందుకు వెళ్ళడానికి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ యొక్క గొప్పదైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. సమయంలో ఇగో తండ్రి, మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. నాయన ఇగో తండ్రి, మేము రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు కూడా నైనా ఇగో తండ్రి అనేకులకు నైనా ఇగో తండ్రి ఆశీర్వాద కారణంగా నిలబడడానికి కృపణిస్తున్నందుకే మీకు స్తోత్రాలు తండ్రి. అటువంటి గొప్ప పనిలో భాగంగా ఇగో తండ్రి ఈ సమయంలో మీరు మాతో మాట్లాడారు నాయన. గొప్ప పనిని కలిగి ఉండే భాగ్యాన్ని, ధన్యతను దయచేసి ఉన్నారు తండ్రి. ఇగో నాయన మా ప్రియులందరిని బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. నాయన ఇగో తండ్రి, ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టడంలో అనేకమైన నూతన నేలను, రాతి నేలను, ముళ్ళ పొదల నేలను సేద్యపరచట్లో, విత్తనాలను ప్రకటించట్లో, ఆయన ఆ యొక్క పొలాన్ని నీరు కట్టి ఫలింపు చేయట్లో మా ప్రియులందరినీ వాడుకుంటున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అంత మాత్రమే కాకుండా నాయన ఇగో తండ్రి, ఒక పంటను పెంచి నాయన ఇగో తండ్రి, నాయన ఫలాన్ని అందించే తోటగా మలచడంలో కృపణిస్తున్నందుకే మీకు స్తోత్రాలు నాయన. అవును ప్రభువా, మా సంఘాలు ఫలించే సంఘాలుగా ఉండడానికి, ఆయన అనేక మంది ఫలిస్తూ ఆ ఫలాన్ని పంచేవారుగా ఉండడానికి కృపను మనం వేడుకుంటూ ఉన్నాం. దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. అవునైనా ఒక దినము మీరు మమ్మల్ని దర్శించారు. మమ్మల్ని అయినా ఇదిగో తండ్రి, ఫలము పండే మొక్కగా, తోటగా మా కుటుంబాలను, మా సంఘాలను ఏర్పాటు చేసి ఈరోజు అనేక మందికి ఫలాన్ని పంచే గొప్ప ఆత్మీయ ధన్యకరమైన స్థితిలో ఉంచినందుకే మీకు స్తోత్రాలు. ఇక్కడున్న మా నైనా వీళ్ళందరినీ మీరు దర్శించండి తండ్రి. నైనా కుటుంబాలు పండించే నైనా తోటగా, ఆ ఫలాలను అందించే తోటగా, తద్వారా అనేక నేలలు నైనా ఇదిగో తండ్రి సేద్యపరచబడిన విధానంలో అనేక ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టే గొప్ప భాగ్యంలో వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం. శ్రేష్టమైన పలిభాగం మీరు ఇస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా మీరు ఈ పని బహు గొప్పది అని మరి మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. ఆ గొప్ప పనిలో మాకు అందరికీ కూడా ఈ శ్రేష్టమైన పాలుభాగం దయచేయమని
ఇగో తండ్రి ఈ గొప్ప పనిలో నాయన ఎవరైతే నాయన పాలిభాగస్తులుగా ఉంటూ గుప్పులు విప్పుతూ ఉన్నారో వారందరినీ పేరు పేరును మీరు ఆశీర్వదించమని, ఈ గొప్ప పనిలో ఇంకా అనేక మంది గుప్పులు విప్పగలగడానికి ప్రేరేపించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీకే స్తుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసయ్య నమ్మదగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.